ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక చక్కటి ప్రవక్త గురించి విందాం. ఈ ప్రవక్త దేవుడినే ప్రశ్నించిన వ్యక్తి. ప్రతి ప్రవక్త కూడా దేవుడు ఏదైతే ఉపదేశించమన్నాడో అది వెళ్ళి ప్రకటించేవారు. ఈ ప్రవక్త లోకంలో ఉన్న అన్యాయాన్ని బట్టి, లోకంలో ఉన్న కీడును బట్టి, నీతిమంతుడు ఎందుకు ఎంత హింసింపబడుతున్నాడు అని తన ప్రశ్నకి ఎవరైతే సమాధానం చెప్పగలరో ఆ దేవుని యొద్దకే ఈ ప్రవక్త వెళ్ళాడు. కానీ దేవుడు మౌనం వెనక వచ్చేటువంటి దేవుని ఉగ్రత విన్న హబ్బాకుకు మారు మాట మాట్లాడకుండా ఆయన యొక్క వాత్సల్యతకే తిరిగి మొరుపెట్టాడు. ప్రవక్త అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, దేవుడు చెప్పినటువంటి ఉగ్రత ఏంటి, ఈ వీడియోలో విందాం. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, నేను వారి కంటే క్రూరులు, కనీసం ఏమాత్రము కూడా కనికరం చూపని కల్దీలను రేపుతున్నాను. వారు ఎంత భయంకరమైన వ్యక్తులో అని దేవుడు మొదటి అధ్యాయంలో ప్రవక్త తన ప్రశ్నకి దేవుడు జవాబిచ్చాడు. 2వ అధ్యాయానికి వచ్చేసే టయానికి ప్రవక్తకి ఆ ప్రశ్న ద్వారా దేవుడిచ్చిన జవాబు సరిపోక మళ్ళీ ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. ఆయన గోపురం మీద కనిపెట్టుకొని ఉండగా దేవుడు ఈ రీతిగా సెలవిచ్చాడు. ఏమని? చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయంలో పలక మీద స్పష్టంగా వ్రాయము. 2వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు మనం చదివినప్పుడు దేవుని ఉగ్రత ఎంత తీవ్రంగా ఆయన అసహించుకుని ఆయనకు విరోధంగా పాపం చేస్తున్న వారి మీద ఎలా రగులుకుంటుందో మనం స్పష్టంగా చూస్తాం. దేవుడు చెప్తాను, నేను ఇంకా నా పరిశుద్ధాలయంలో ఉన్నాడంట. ఆయన సన్నిధి లోకమంతా మౌనంగా ఉంటుందంట. ఈ మాటలు విన్నటువంటి హబ్బాకుకి దేవుడు మరొక ఆదరణ ఇచ్చాడు. అదే 2వ అధ్యాయం 4వ వచనం. ఇంత కీడున్నా, ఇంత చెడున్నా దేవుడు చెప్తున్న మాట, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. ఎవరైతే విశ్వాసంతో ఉంటాడో వాడు నీతిమంతుడని, వాడు విశ్వాసం మూలంగా అంటే దేవుని మూలంగానే బ్రతుకుతాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాటలను తన ప్రశ్నకి ఊహించని జవాబు చెప్పిన దేవుని తీర్పు గురించి విన్న ప్రవక్త వణికిపోతూ 3వ అధ్యాయంలో ఏమని పాడుతున్నాడంటే, తండ్రి నీ సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యం నూతనపరచు, కోపిస్తున్న నువ్వే వాత్సల్యం చూపించు. తండ్రి నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, ఇంత కీడు జరుగుతుంటే నువ్వు ఎందుకు అంత మౌనంగా ఉన్నావన్న ప్రవక్త ప్రశ్నకి ఆ మౌనం వెనకున్న దేవుని ఉగ్రత చెప్పినప్పుడు ప్రవక్త వణికిపోయాడు. వనికి నీ వాత్సల్యత చూపు తండ్రి అని తిరిగి మొరపెడుతున్నాడు. తండ్రి నా జీవితంలో ఏమున్నా లేకపోయినా నేను ప్రభువునందు మాత్రమే ఆనందిస్తాను, ఆయన యందు మాత్రమే హర్షిస్తాను. లోకంలో చాలా కీడు ఉంది, చాలా చెడు ఉంది. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనివ్వు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండనివ్వు, అపరిశుద్ధుడు ఇంకా ఉండనివ్వు. ఇదిగో నేను వస్తున్నాను, వారి క్రియలకు ప్రతిఫలం ఇస్తాను. బుద్ధిమంతుడైతే మౌనంగా ఉండమని దేవుడే హెచ్చరిస్తున్నాడు.